బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతమ. గురుగారు, మనం గత సంవత్సరంలో కూడా పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారికి ఏ అధికారం వస్తుంది అనేది చేసాం. ఆంధ్రాలో చూడొచ్చు, ఇటువైపు తెలంగాణలో చూడొచ్చు. కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డి జాతకం కూడా మనం చూడడం జరిగింది. మీరు 100% చెప్పారు రేవంత్ రెడ్డి గారే సీఎంగా అవుతారు అని చెప్పి. సో అలాగే జరిగింది. ఇప్పటికి 2.5 years కూడా అయిపోయింది. అయితే ఒకవైపు నుంచి చూసుకుంటే బీఆర్ఎస్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం కవితను కూడా సస్పెండ్ చేయటం. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు కవిత గారి జాతకం ఏ విధంగా ఉంది? ఇక్కడ మనము రెండు విషయాలు మీకు. ఒకటి, రేవంత్ రెడ్డి గెలుపు అనేది కొద్దిగా మనం కఠినంగానే చెప్పాం. అంటే ఈ సునాయాసంగా చెప్పలేదు, కఠినంగా చెప్పాను. ఒకసారి నేను ఒక అడుగు ముందుకేసి గత ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను రేవంత్ రెడ్డి కంటే ఒక టీవీలో. తరువాత నేను పరిశీలించినప్పుడు కొన్ని టీవీలలో అప్పుడు నేను అలా ఎందుకు చెప్పారు మన ప్రజలు అడుగుతారు ఇప్పుడు. ఎందుకంటే ఉన్న విషయాన్ని వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ నేను టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని లైవ్లో కూడా చెప్పాను నేను. అయితే ఆ తర్వాత నేను కొంతమంది ఇలా చెప్పినప్పుడు అడిగి గురువు ఎలా అయినప్పుడు మన టీవీలో అనుకుంటే ఇప్పుడు అడిగినప్పుడు, లేదమ్మా టీఆర్ఎస్ అనేది అప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు మన కేటీఆర్ గారు, కేసీఆర్ కాదు, ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కాదు, భారత సమితి రాష్ట్ర సమితి అని సంథింగ్ మార్చారు. అప్పటిదాకా నాకు ఆ మైండ్లో టీఆర్ఎస్ కేసీఆర్ గారి జాతకము టీఆర్ఎస్ పార్టీ జాతకమే మైండ్లో ఉంది తప్ప నేను భారాసగా మారింది అది భారాసగతో పోటీ చేశారని, అంటే భారతీయ రాష్ట్ర సమితిగానే పోటీ చేశారు, టీఆర్ఎస్ పోటీ చేయలేదు, మారింది. తర్వాత అది కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాదు, అప్పటికే కేటీఆర్కి వెళ్ళిపోయింది అది. సో అటువంటి విషయంలో నేను చాలా మిస్టేక్ చేశాను. నేను తప్పకుండా ఒప్పుకోవాలి విషయం. తద్వారా నా ఫలితాలు అక్కడ కొద్దిగా డుమ్కి కొట్టింది, కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం 100% నేను అక్యురేట్గా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనతో చేసుకున్నప్పుడు కొన్ని టీవీలలో నువ్వు టీడీపీ పార్టీ వత్తాసు పలుకుతున్నావా అది ఇది సంథింగ్ అన్నాడు. ఆయన 18 రోజులు వస్తారని చెప్పారు, రాలేదు, 45 రోజులు అని చెప్పేసి దాని గురించి నన్ను ట్రోల్ చేసిన విషయం నాకు బాగా గుర్తుంది. దాని కసి, రేవంత్ రెడ్డి గారు ఓటు మీద కసి, కేవలం కేసీఆర్ గెలుస్తారన్న కసి, ప్లస్ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు తొందరగా ఎందుకు కసితో నేను కొంత అధ్యయనం బాగా జరిగింది అది. తద్వారా మనకి ఎన్నికలలో స్పష్టంగా జగన్ ఎలా ఓడిపోతున్నాడు, ఎంత సీట్లు వస్తాయి జగన్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతలో గెలుస్తున్నారు, టీఆర్ఎస్ అలాగే మనకి జనసేన ఎంతలో వస్తున్న విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది దాదాపు 100% నేను అక్యురేట్గా చెప్పాను. అది నా సామర్థ్యాన్ని ఒప్పుకోవాలి, నేను చెప్పినటువంటి కొంత ఇబ్బందిని కూడా నేను ఒప్పుకోవాలి, లేకపోతే అది నేను సరైనటువంటి జ్యోతిష్కుని కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనకి కవిత గారు అంటే కవితక్క, సో ఒక జాగృతి అనేటువంటి సంస్థకి ఆవిడ నాయకురాలుగా ఉన్నటువంటి వ్యక్తి. పర్లేదు, కొంతవరకు తను జైలు జీవితం గడపడానికి కొంత కారణం శనీశ్వరుడు అని చెప్తాను, జాతకంలోకి వస్తాం మేము కాబట్టి. సరే, పొలిటికల్ అనాలిసిస్ ఇస్తే అది కుటుంబపరమైనటువంటి చికాకుల్ని బయటికి తీసుకొచ్చారనేటువంటి విషయం వాస్తవం. సోదరి మండలికి జరిగినటువంటి ఇబ్బందా, లేదంటే కేసీఆర్ గారితో ఉన్నటువంటి వైరమా, లేదంటే ఇతర పార్టీ సభ్యుల యొక్క ఇతర వ్యక్తుల యొక్క నెగిటివిటీ అమ్మ మీద పనిచేసిందా అనేది. ఇప్పుడు ఎందుకంటే మనకి గత సూర్యాపేట మినిస్టర్ గారు ఆయన వల్ల తనకి పొసగకపోవడం అనే విషయం, ఇలాంటివి కొన్ని విషయాలు మనం స్పష్టంగా చూస్తున్నాం మనం. సరే, ఏదేమైనా రాజకీయ విశ్లేషకుడిగా కాకుండా నేను అంటే అది కూడా చూస్తాను, నేను రాజకీయ విశ్లేషణ కూడా చేయగలిగేటువంటి సామర్థ్యం నాకు ఉంది. అంటే ఎవరెవరు ఎలాంటి తత్వం ఉంది. మొన్న ఒక ఛానల్ వాళ్ళు కూడా అడిగారు రేపు, అంటే ప్రస్తుతం కాకపోయినా రాజకీయ ప్రశ్న అడిగారు కాబట్టి మొన్న ఒక ఛానల్ అడిగినటువంటి ప్రశ్న చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు గురించి అడిగారు. సో దెన్ ఆఫ్టర్ 2029 దెర్ ఇస్ నో మోర్ సీఎం పోస్ట్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు క్లారిటీ. 2029 తర్వాత ఆయనకి మళ్ళీ సీఎం పోస్ట్లో కూర్చునే అవకాశం లేదు, ఆరోగ్యం కూడా సహకరించదు. యూ వాంట్ టు కంటిన్యూ మెయింటైన్ టు ద హోమ్, అంటే ఇంటిని తను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో ఉండే అవకాశం 2028 ఐ థింక్ సో. ఈయన కొద్దిగా అనారోగ్యం కూడా జాతకంలో కనబడుతుంది, బట్ ప్రమాదం కాదు, అనారోగ్యం. సో సహకరించకపోవడం వల్ల ఇంతకు ముందులాగా రాష్ట్ర తిరగడం అనేది అంటే రాష్ట్ర పర్యవేక్షణ సాధ్యం కాదు. రెండోది, వయసు కూడా 80లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు 70-76లో ఉన్నారు ఆయన, 80లోకి వచ్చేస్తారు. 80 సంవత్సరాలుగా తనకి అంత పటిష్టమైనటువంటి బలం అనేది ఉండదు. అలా చెబుతూ ఒకరు అడిగారు ప్రశ్న, యాంకర్ ఒకరు అడిగారు, గురుగారు ఆయనకి ప్రెసిడెంట్ పదవి కానీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉందని. ఇంపాసిబుల్, అది కూడా లేదు, హైలీ ఇంపాసిబుల్. అది నేను స్పష్టంగా చెప్పాను. అంటే రాజకీయ సమీకరణలు కొన్ని ఉంటాయి, ఏ వ్యక్తి ఏ భావజాలను ఉంటాడు, ఎటువంటి నైపుణ్యత ఉంటుందనే విషయాలు కొన్ని వేరు. ఇతనికి రాజకీయ దురంధరుడు, రాజకీయ రంగంలో మంచి పండితుడు, చాణక్యుడు లాంటి వాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా. అటువంటి చాణక్యులు ఉన్నటువంటి తక్కువ మంది దొరుకుతారు. ఇప్పుడుటువంటి 100 మంది చాణక్యులు సమానమైన వాడు మోడీ గారు.
ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అయింది. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ప్రెసిడెంట్ పవర్ ఎవరికి ఇవ్వాలనేది ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఇమ్మడే అవకాశం కష్టం. ప్రెసిడెంట్ పదవి ఈయనకిచ్చేవటం స్వారూప్యం ఉంటుంది కొద్దిగా. అంటే ఆ వ్యక్తికి తగినటువంటి వ్యక్తికి ఇవ్వాలి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, ఆవిడకి ఏ కోవలు ఇచ్చారు? తన సేవా తత్పరత, తన గ్రామంలో తన జిల్లాలో సేవా తత్పరత, తనకిచ్చినటువంటి పదవిని తను అనుభవించి, మినిస్ట్రీని అనుభవించి జాగ్రత్త చేసుకున్న తర్వాత తను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా తను వెళ్ళిపోయి తన పనులు చేసుకుంటుంది. తర్వాత తన గ్రామంలో పని చేసుకుంది ఆవిడ. అందుప అటువంటి వ్యక్తిని గిరిజనులైనటువంటి తనని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానాన్ని కూర్చోబెట్టారు. చదువుకున్న ఆవిడ, అమ్మాయి చదువుకున్న వ్యక్తి కూడా. కాబట్టి అటువంటిని కూర్చోబెట్టారు. అంటే భావస్వారూప్యం ఉండాలి తప్పకుండా. ఆ పదవికి అలంకారం ఉండాలి తప్ప పదవికి వీళ్ళకి అలంకారం కాకూడదు. ఈయన పదవికి అలంకారమే వ్యక్తిన. సీఎం పదవికి నాకు అలంకారం అవుతాడు, కానీ సీఎం అతనికి కుర్చీకి ఇతను ప్లస్ పాయింట్ అవుతాడు. రాష్ట్రపతి కుర్చీకి ఎవరు ప్లస్ పాయింట్ అక్కల, రాష్ట్రపతి పదవికి ఎవరైనా సరే గౌరవాన్ని తీసుకొచ్చగలిగే వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తులలో చంద్రబాబు నాయుడు ఉండే అవకాశం కష్టం. మేబీ ఈవెన్ దో గవర్నర్ పోస్ట్ ఇవ్వచ్చు ఫ్యూచర్లో. ఎందుకు చెప్తున్న ఈ విషయాన్ని? కవిత ప్రస్తావన రాజకీయంలో దిగాం కాబట్టి ఈ విషయాన్ని మనం పంచుకుంటే జనాలతో మంచి జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కవిత విషయంలోకి వచ్చేస్తే, ఈ యొక్క జాగృతి అధ్యక్షురాలుగా తనది మాకు దొరికిన సమాచారం వరకు భరణి నక్షత్రం మేషరాశి. ఇక్కడ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, ఇదే టైంలో మీకు చంద్రబాబు నాయుడు కూడా భరణి నక్షత్రం మేషరాశి. అవును, భారతి మేషరాశి. ఆయన జలికి వెళ్ళాడు, ఆయన వచ్చి 2 నెలలు ఈవిడ జలికి వెళ్ళింది. మరి ఆయన సీఎం అయ్యాడు కదా, ఈవిడ సీఎం అవుతుందా అనే విషయం అడగండి. ఆవిడకున్నటువంటి లగ్నం వేరు, ఆవిడ పుట్టినటువంటి 13th March 19 సంథింగ్ డేట్లో ఆవిడ పుట్టారు. సో కాబట్టి తనకున్న లగ్నం వేరు, జన్మ లగ్నం వేరు, ఆయన కూడా జన్మ లగ్నం వేరు. ఆయన 80 ఏళ్ళు, ఈవిడ 40 ఏళ్ళు ఆవిడ. సో 45 ఏళ్ళు ఆవిడకి 80 ఏళ్ళు ఆవిడ అతనికి మన లింక్ పెట్టాలి. సో కాబట్టి రాశి ఏదైనా సరే సో దానివల్ల ప్రభావం. అయితే ఇక్కడ ఈ అమ్మాయికి 2023 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. 2023 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచే తనకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు, అనారోగ్య సూచనలు కొన్ని రావడం, ఆకస్మికమైన పర్యటనలు, తర్వాత అమ్మాయికి ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది, అంటే కింద కూడా పడ్డారు ఆవిడ. సో ఇలా కొన్ని సంఘటనలు, తండ్రితో అమ్మజుడు గొడవ జరగడం, ఇవన్నీ ఒక 2-3 సార్లు మనకి బయటకు వచ్చినా సమస్యపోయినాయి అక్కడ. కానీ ఈసారి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది తనకి శని తానే కూర్చోబెట్టుకుంది. శనిని తనకు పైలట్గా ముందు తన శనిని కూర్చోబెట్టుకుంది ఆవిడ. కాబట్టి ఉన్నటువంటి వ్యవస్థలో వెళ్లకుండా వేరొకళ్ళతో అనవసరంగా ఇప్పుడు కొన్ని పనులు మనకి శత్రువుతో కూడా అవుతాయి కొన్ని. కానీ అని చెప్పి శత్రువుని వెంటనే పక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారిని పెట్టుకున్నారు అంటే ఆయన మంచోడు, చాలామంది చెప్పారు ఆయన మంచోడు కాదు, కాంగ్రెస్ వ్యక్తి, ఆయన కుచిత స్వభావం చెప్పినా సరే ఎందుకు ఆయన పెట్టుకున్నాడు? ఆయన రాజనీతిజ్ఞుడు, రాజనీతి బాగా తెలుసు ఆయనకి కాబట్టి పెట్టుకున్నాడు. కానీ అదే రాజనీతిజ్ఞుడు మోసం చేశాడుగా. ఇప్పుడు అనుకునేది అయింది అక్కడ. ఆ మోసంతోనే 1 month ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఈయన పీఠాన్ని కూడా కదిలించేశాడు. సరే మళ్ళీ ఆయనకు వచ్చాడు అపర చాణక్యుడు కాబట్టి ఆయన ఓకే. అలాంటి వాళ్ళే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది తప్పుదో పట్టించేవాడు. అది ఎన్నికల ముందు కూడా జరిగింది. అంటే ఒంటెద్దు పోకడ అనేది ఈ అమ్మాయికి నచ్చల. కానీ హరీష్ రావుతో వైరం అనేది నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను కవిత గారికిను హరీష్ రావు గారికి వైరం అంత లేదు. ఎందుకంటే సొంత అన్న కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. అంటే అన్నయ్యలాగానే హరీష్ రావు కూడా అన్నయ్యని పిలుస్తుంది. అటువంటి అన్నయ్యతో మంచి అనుబంధం, 2 అన్నలు ఉంటుంది నాకు 2 అన్నలు అంటుంది. ఈయన మేనలుడని మేనబాబు అయినా అన్న పిలుస్తుంది, అన్నతో పాటు సంబంధం ఎక్కువ ఉంటుంది ఆవిడకి. అటువంటి తత్వం వ్యక్తికి ఇద్దరికి ఫైట్ అవుతున్న విషయం ఏదో బయటి ప్రపంచంలో కేవలం ప్రోపగండా అనుకుంటాను తప్ప ఏదో రాజకీయ నాటక పరిణామాలేమో తప్ప నేను లోపల జరుగుతున్నటువంటి విధానం వేరని నా అభిప్రాయం. సరే వ్యక్తిగత జాతకానికి వచ్చినప్పుడు ఇదేదో వేరే పార్టీకి నిరుకుని పెట్టడమో రాబోయేటువంటి ఉప ఎన్నికలకు ఏమైనా పన్నాగం పన్నడమో లాంటిది అవ్వవచ్చేమని నేను అనుకోవడం. అంటే గురుగారు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇదంతా చూసుకుంటే కొంతవరకు ఇది పార్టీలో జరుగుతున్న కొంచెం కల్లోహాలు అనుకోవచ్చు. ఇంకొంతమంది మాత్రం ఇది ఒక స్ట్రాటజీ అంటూ కూడా అంటున్న పరిస్థితి. మరి ఏదంటారు అసలు? కేసీఆర్ గారి విషయంలో చూస్తే స్ట్రాటజీ అంటా నేను. కొంత రాజకీయ సమీకరణాల కోసం వీళ్ళు చేసినటువంటి కొన్ని పనులు అంటారు. అంటే స్ట్రాటజీ అది. అంటే అంత ఇష్టమైనటువంటి ఒకే ఒక ఆడపిల్లని బయటపడేయగలిగేటువంటి అవకాశం లేదు. మరి కొంతమంది ఏమంటారంటే ఆయన సొంత చెల్లెలను కూడా సరిగ్గా చూడలే కదా కొంతమందిని. సొంత చెల్లెలు కూడా ఆ మధ్య టీవీలో బయటకు వచ్చేసి ఇబ్బందికరంగా తప్పుగా మాట్లాడిన విషయాలు అదే టీవీలో నా చెల్లి ఏది అడుగుతా చేస్తాను అన్న మాటలు కూడా మనం విన్నాం. అంటే కేటీఆర్ గురించి 100 వేరు, కేసీఆర్ చెల్లెలు గారు కూడా బయటకు వచ్చేసి ఆయన ఏం చేస్తారనే విషయం కొన్ని బయటకు పెట్టి కొన్ని నెగిటివ్గా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. సరే అందరి కుటుంబంలో ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో మనకి ఉండేటువంటి అవకాశం. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. కానీ తప్పకుండా ఇది కుటుంబపరమైనటువంటి స్ట్రాటజీగా తీసుకుంటున్నాను. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి ఈ మన యొక్క కవిత గారు
పునరాగమనం జరుగుతున్న విషయం మాత్రం వాస్తవంగా చెప్పొచ్చు. వాళ్ళు తప్పకుండా పునరాగమనం అయితే ఈ బీఆర్ఎస్ ఆవిడ ఉంటుంది, ఒక మంచి పదవి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఎన్నికల ప్రక్రియ కొరకు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ కొరకు ఏదైనా జరిగేటువంటి నాటకీయ పరిణామాలు కూడా కావచ్చు, అంతగా లేవు. ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు పంచుకోవడానికి పెద్ద అందరూ ఆస్తిపరులే. సరే ఒకప్పుడు లేదు, ఎకనామికల్ లేరు అనే విషయం చెప్పినా, ఇప్పుడు ఎకనామికల్ ఉందని చెప్పినా అందరూ సంపాదించుకున్నారు. సరే సొంతంగా వ్యాపారాలు చేశారా, లేకపోతే ఇంకేదైనా భర్త వ్యాపారం చేసిన తర్వాత పక్కన పెడితే అందరికీ 100 కోట్ల ఇల్లు, 50 కోట్ల ఇల్లులు, అందరికీ ఫామ్ హౌజులు, వాళ్ళ పొలాలు పంచుకున్నారు. అందరు ఇప్పుడు రాష్ట్రానికి న్యాయం చేయగలిగే వ్యక్తి కేసీఆర్ ఉన్నప్పుడు తన ఇంట్లో ఇద్దరు పిల్లలకి న్యాయం చేయలేడా? మనం ఒక ఇంటర్వ్యూలో కూడా విన్నాం గురూజీ, అంటే కవిత గారు పెట్టుకునే వాచ్ కూడా కోట్లల్లో ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది? కోట్ల రూపాయల వాచ్లు ఉండే అబద్ధం, అదంతా మనం చేసినటువంటి ప్రోపగండా. కోటి రూపాయల వాచ్ ఎక్కడ ఉంటుందా? అది ఎవరికి ఉంటుంది? అది డైమండ్స్ పెట్టుకున్నటువంటి కోటి రూపాయల వాచ్ అనేది నాకు తెలిసినంత వరకు 20 డైమండ్స్ ఉన్నటువంటి, అంటే 12 డైమండ్స్ పెట్టిన వాటికే అది కోటి రూపాయలు ఉంటుంది, మినిమం 2 కోట్లు ఉంటుంది. కానీ వాడు కోట్ల కొద్ది వాచ్ పెట్టుకునే విషయంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంటారు కదా వాచ్ పేరు ఉంటుంది, కొత్త వాచ్ పేర్లు అంటే కొత్త రాయల్సా అది అంటారు వాటిని. అలాంటి వాచ్లు ఇప్పుడు కామన్గా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొంత జ్యోతిష్కులే రేంజ్ రోవర్ కాడే స్థాయి నాది అనేటువంటి స్థాయిలో ఉన్నారు. రేంజ్ రోవర్ అంటే జ్యోతిష్యం మీద ఆయన డబ్బులు సంపాదిస్తారా అంటే ఎంతమందిని మోసే డబ్బులు వస్తాయని చెప్పవచ్చు. అంటే వేరు రకాలుగా ఆయనకి షాప్ ఉంది, ఆయనకి వ్యాపారం ఉంది, లిక్కర్ వ్యాపారం, జ్యోతిష్కుడైనా వ్యాపారం ఉంది, మటన్ కొట్టు కూడా ఉంది, ఇంకోటి ఉంది, వాట్ ఎవర్ ఉంది అంటే చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ ఆయన చెప్పుకున్న విషయాలు. అంటే ఆయన రేంజ్ రోవర్ వాడినా తప్ప జ్యోతిష్కుడు ఆయన కొన్ని వాళ్ళే, జ్యోతిష్కుడికి ఆ కారు ఉందనేది మాత్రం తెలుస్తుంది. అలాగే ఒక స్థాయి 10 సంవత్సరాల సీఎంగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ అయి ఉన్నాడు, స్టేట్ మినిస్టర్ అయి ఉన్నటువంటి కేసీఆర్ కూతురుగా అంత మాత్రం ఉంటుంది. ఇప్పుడు నా కూతురు ఉంది, నా కూతురు నా స్థాయి తగ్గట్టుగా వెళ్ళి వాచ్ పెట్టుకోవడానికి, డ్రెస్ కొనడానికి నేను 5,000 పెట్టి 10,000 డ్రెస్ కొంటాను కదా. దానికి కారు కావాలంటే తప్పకుండా ఒక 20 లక్షల కారు ఇప్పించగలిగే శక్తి మాకుంటుందా? అది కూతురు మీద ఉండే ప్రేమ. అరే అప్పు చేసినా సరే ఆ కూతురు కోసం చేయాలి తప్పన ఉంటుంది. అలాంటిది ఒక ముఖ్యమంత్రి కూతురికి ₹1 కోటి 2 కోట్ల వాచ్ ఉండదు అనేది కొద్దిగా మనం దాన్ని సింపుల్గా చెప్పాల్సి దాన్ని పెద్దగా చేసేసాం. వై నాట్? ఎందుకు ఉండకూడదు? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఉండకూడదు? తండ్రి సంపాదించగా వాళ్ళకి ఆల్రెడీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆల్రెడీ పొలాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా. మరీ మనము ఏదో చచ్చిన పావుని చంపేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు ఉన్నవాళ్లే, వాళ్ళు దొరలు, నిజంగా టు బి హానెస్ట్ వాళ్ళు దొరలు వాళ్ళు. కాబట్టి ఆ సంపాదనలో రాజకీయంగా సంపాదించారు లేదనే విషయంలో ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారు. ఇప్పుడు నేను ఒకటే అంటాను, నేను ఫ్యామిలీ కూడా సంపాదించుకోడు, ఫ్యామిలీ ఉన్న రాజకీయ నాయకుడు తప్పకుండా సంపాదిస్తాడు. సింపుల్ లాజిక్. ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి సంపాదించాడు. ఎందుకంటే నాకేమవసరం బాబు, నాకు బిడ్డ లేదు, కొడుకు లేదు, పెళ్ళాలి లేదు, పిల్లలు లేరు, ఎందుకు అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు తప్ప ఫ్యామిలీ ఉన్నటువంటి ప్రతి రాజకీయం సంపాదిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా కవిత గారికి 2 కోట్ల వాచ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది వాళ్ళకి సొంతంగానే ఆర్థికంగా ఉండవచ్చు. సార్ రాజకీయంగా సంపాదించవచ్చు, సంపాదించనేది శుద్ధ పూసలు ఎవరు కారు, అది క్లారిటీగా చెప్పొచ్చు మనం. కాబట్టి ఏదైనా సరే సంపాదించినప్పటికీ కూడా ఇది కేవలం రాజకీయ రంగంలో ఉన్నటువంటి కేవలం కుటుంబ పరిణామాలు తప్ప రాజకీయ ప్రకంపనలు ఏమి సృష్టించగలిగే అవకాశం లేదు. మళ్ళీ పునరాగమనం బీఆర్ఎస్ పార్టీకి ఆవిడ ఉంటుంది. సపరేట్గా పార్టీ పెడతారంటే అంత సత్తా అనేది ఆ అమ్మాయికి లేదు, అది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మేషరాశి అవుతుంది అమ్మాయిది. అంటే ఈ జాతకం ప్రకారం కనుక చూసుకుంటే గురుగారు, తన పొలిటికల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఒకవైపు నుంచి ఒక పార్టీలో సస్పెండ్ అయిన తర్వాత ఇటు బ్రదర్ది అలాగే తండ్రి సపోర్ట్ లేక ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అమ్మాయిది లగ్న ప్రకారం వృషభ లగ్నం, పితృకారకుడు శని అవుతున్నాడు కాబట్టి తప్పకుండా తండ్రి సపోర్ట్ ఉంటుంది 100%. తండ్రి మౌనంగా ఉంటూనే తన లోపలగా కూతురికి మాత్రమే సపోర్ట్ చేస్తాడు. అటువంటి బంగారం లాంటి కూతుర్ని ఏ ఒక్క వ్యక్తి కూడా తండ్రి దూరం చేసుకునే అవకాశం ఉండదు. ప్లస్ అమ్మాయిది వృషభ లగ్నం, లగ్నాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు, పితృకారకుడు శని అవుతున్నాడు. కాబట్టి తప్పకుండా తన తండ్రితో అనుబంధం బ్రహ్మాండంగా ఉంటుంది. తను తండ్రి చనిపోయేంత వరకు, అది ఇంకో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఆ తండ్రి కూతుర్లకు అనుబంధం అనేది 100% మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విషయం రాజకీయంగా తండ్రి తనకి పూర్తిగా సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ అదేం కదా, ఇప్పుడు కోపం వచ్చి దెబ్బ వేసాడు, మళ్ళీ తనని మళ్ళీ దగ్గర తీసుకుని హత్తుకునేటువంటి అవకాశం ఆ తండ్రికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ తను రాజకీయ భవిష్యత్తుకి, కానీ బయటికి వచ్చి నేను సాధిస్తాను, నేను పార్టీ పెట్టేస్తాను, అది ఇంపాసిబుల్. కొంతమంది ఈ విషయం అడుగుతారు మమ్మల్ని, తను పార్టీ మారే అవకాశం ఉందా అంటే వృషభ లగ్నం కాబట్టి మేబీ తను ఒకవేళ పార్టీ అంటే తను సొంతంగా పార్టీ పెట్టేటువంటి కెపబిలిటీ అమ్మాయికి లేదు, ఇది క్లారిటీ. ఎందుకంటే తనతో ఎంతమంది వస్తారు, తనకి ఎంతమంది ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారు? బయట వచ్చిన ఎమ్మెల్యేలు నీ యొక్క అన్న అనుకునేటువంటి హరీష్ రావే నీకు సపోర్ట్ చేయకుంటే మేము చేస్తామంటారుగా.
ఇప్పుడు జగదీష్ గారు ఇంకోరు కానీ ఎందుకు ఆయనకి ఆవిడకి హెల్ప్ చేస్తారు? కాబట్టి ఇవి రాజకీయ సమీకరణాలు. తన సొంత వాళ్ళే నీకు సపోర్ట్ చేయనప్పుడు బయట వాళ్ళు ఎవరు చేస్తారు మీకు? పోనీ బీజేపీ నుంచి వస్తారా? బీజేపీ వింగ్లో ఉంది ఇప్పుడు. పోనీ కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? నిరంతరము కత్తి తోటకూర అన్నట్టు ఉంటారు మీరు, ఎప్పుడు దొరికేద్దామని వాళ్ళు. అలాంటిది మీకు ఎప్పుడు నవ్వుతుందా? పిల్లి ఎలకలా కొట్టుకునేటువంటి కాంగ్రెస్కి ఈ యొక్క జాగృతి అమ్మాయికి సెట్ అవుతుందా? కవితకి సెట్ కాదు. అంటే ఎవరు చేయాలి? ఒంటరి ఇండిపెండెంట్ వెళ్ళాలి. ఇండిపెండెంట్ దమ్మెంత? ఎక్కడి వరకు ఉన్నావు నువ్వు? నీ స్థానంలో కూడా నీకు బలం లేక ఓడిపోయినావు కదా. తన తండ్రి సపోర్టు, అన్న సపోర్ట్ ఉంటే కూడా ఎమ్మెల్యే ఓడిపోయినా అన్నీ ఓడిపోతే సరే బాధపడతావు అని చెప్పి నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, అంతే కదా. అంటే నీకు సొంత ఉనికి ఎందుకు లేదు కదా. అంటే సొంతంగా ఉనికి ఉంది, కెపాసిటీ లేదు, రాజకీయ కెపాసిటీ లేదుగా. కాబట్టి అటువంటిప్పుడు నువ్వు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత ఉద్దండైనటువంటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా మనకి కామారెడ్డిలో ఇద్దరు ఓడిపోయారు. దే ఆర్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎంపీ సీఎం క్యాండిడేట్ ఇద్దరు కలిసి అక్కడ ఓడిపోతే వాళ్ళకి అక్కడ ఉనికి లేదుగా. ఉనికి ఉండడం వేరు, సత్తా ఉండడం వేరు. ఇద్దరు సీఎంలు ఓడిపోయినారంటే అక్కడ ఒక ప్రాంతంలో నీ యొక్క సత్తా ఎంత రాజకీయంగా? రాజకీయ పరిణామాలు వేరు, కుటుంబ పరిణామాలు వేరు, వ్యక్తిగత పరిణామాలు వేరు. 3 రకాల విభజన చేయాలి మనం. అందుకే జాతకంలో లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానం చూస్తాం మేము. భాగ్యస్థానంలో తండ్రి బలం బాగా ఉంది కాబట్టి తండ్రి పంచనే అక్కున చేర్చుకునే అవకాశాలు క్లారిటీగా ఉన్నాయి. అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న ఇదే అండి, ఇందాక అనుకున్నట్టుగా అదొక స్ట్రాటజీ లాగా అనుకున్నాం కదా. అవును, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? నేత కదా, కుటుంబ పరిణామాలు, కుటుంబంలో వచ్చినటువంటి టీ కప్పులు తుఫాన్ లాంటిది తప్పకుండా తను మళ్ళీ తండ్రి గారు తన హక్కును చేర్చుకుంటాడు అంటే బీఆర్ఎస్ వెళ్ళిపోతుంది గ్యారంటీ. 2 నెలలకో 3 నెలలకో 5 నెలలకో సంవత్సరానికో మళ్ళీ ఏదో రకంగా నా బిడ్డనయా ఇంట్లో కూడా అవుతుంది, నా బిడ్డను తెచ్చుకోనా అనేటువంటి డైలాగ్, సింపుల్ డైలాగ్తో కమిట్ చేసుకునే అవకాశం, అంటే లోపల తీసుకొచ్చుకుంటాడు. అది తండ్రికి ఉండే గుణం అదే. పార్టీ అధ్యక్షుడిగా కూడా అంతే. కార్యకర్త ఇబ్బంది పెడితే కార్యకర్త ఎప్పుడు ఇబ్బంది పెడతాడు, తీసేశారు, మళ్ళీ మంచిగా మళ్ళీ తీసుకుంటారుగా లాగనమాట. కాబట్టి ఇది వేరు అది వేరు అవుతుంది కదా గురించి, ఎందుకంటే అది ఇంట్లో ఇది కుటుంబపరమైనటువంటి అయినా సరే తండ్రిగా హక్కును చేర్చుకుంటాడు. పార్టీ పరంగా కార్యకర్త అయినా ఇబ్బంది పడి తప్పు చేస్తే బయటికి వెళ్ళగొట్టి క్షమించమని అడిగి మన సభ తెచ్చుకుంటే మళ్ళీ లోపలికి పిలుస్తాడుగా. తను కూడా అంత కార్యకర్త లాంటిదే. తను కార్యకర్త, పార్టీలో కార్యకర్తని, ఇంట్లో బిడ్డవు కావచ్చు కానీ పార్టీలో కార్యకర్త కదా. తప్పు చేసింది సరే ఎక్స్క్యూజ్ చేసేసి తను తప్పు ఒప్పుకుంటే మళ్ళీ హక్కునే చేర్చుకుంటాడు. ఇది కుటుంబపరమైనటువంటి పరిణామాల ద్వారా రాజకీయ రంగంలో వచ్చినటువంటి చిన్న మార్పు తప్ప ఒకవేళ తను పార్టీ పెట్టే అవకాశం లేదు. మరి ఎందులో చేరుతుంది అంటే గీరితే తప్పకుండా తను బీజేపీలోకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, అంతే, ఇంకొక మార్గం లేదు తనకి. బీజేపీలోకి వెళ్ళడానికి మార్గం సుగమంగా ఉంటుంది ఆవిడకి, ఎందుకంటే వాళ్ళు చేర్చుకుంటారా తర్వాత విషయం. సరే నేను చెప్తున్నాను, అప్పుడు చేర్చుకోవద్దని చెప్పడానికి రూల్స్ ఏం లేవుగా. ఇప్పుడు ఇప్పుడు మనకి ఆయన ఎట్లా వచ్చారు, రాజేంద్ర గారు ఎట్లా వచ్చారు? రాజేంద్ర గారు ఈ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు, ఆయన ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు కదా. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా అనుకున్నారు అనేకంగా. ఆలోచించండి, అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ పార్టీ నుంచి వచ్చింది కదా, తప్పకుండా ఈ అమ్మాయిని కూడా ఆ పార్టీకి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేరితే దాంట్లో చేరాల్సిందే, ఎందుకంటే భారతీయమైనటువంటి ఉన్నతి కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళతోనే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అందులో పార్టీ లీడ్లో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ అమ్మాయికి ఉంటుంది తప్ప సొంతంగా పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు కష్టము, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కష్టం. చేస్తుండొచ్చు, పోటీ చేసే అవకాశం ఉండొచ్చు కానీ గెలవడం కష్టం. ఈ దెబ్బ కూడా తగిలిన తర్వాత తనలో మార్పు రావడం వల్ల సొంత ఇంటికైనా వెళ్ళడము, లేదంటే బీజేపీ లాంటి పెద్ద గొడుగు కిందికి తను వెళ్ళి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చును అనేది నేను చెప్పే సమీకరణాలు. ఎందుకంటే మేషరాశి కాబట్టి ఏలాంటి ప్రభావం ఒకటి ఉంది, అమ్మాయికి జరుగుతున్నటువంటి దశాంతర దశలు అంతగా ప్రభావం లేదు. భాగ్యస్థానంలో కొంత వరకు ప్లస్ పాయింట్ ఉంది. 6వ ఆరోగ్య స్థితి కూడా బాగాలేదు. 6వ స్థానంలో మీకు శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అంతగా బలంగా లేదన్న విషయాన్ని గమనిస్తే తప్పకుండా బాగుంటుంది. బట్ ఏదేమైనా కవితకి రాజకీయ భవిష్యత్తు ఉందా అని అడిగితే తప్పకుండా అమ్మాయికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పేరు ఉంటుంది. ఎందుకంటే షీఈ్ అ వెరీ కమాండ్ చేయగలిగేటువంటి కెపాసిటీ అమ్మాయికి. మంచి మాట తీరు, మంచి వక్తృత్వము, మంచి ధాతృత్వం, అందరినీ కలుపుకునే తత్వం, ఇవన్నీ అమ్మాయిలో స్పెషల్ క్వాలిటీస్. ఇవి సొంతంగా ఉండేటువంటి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి కాబట్టి అటువంటి వల్ల తనకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. కానీ ఒంటరిగా కష్టం. ఎక్కడైనా ఒకళ్ళ కింద ఉండేటువంటి ప్రయత్నం చేస్తేనే ఉన్నతమైన స్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే గురుగారు, ప్రతి పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతాయి కానీ బీఆర్ఎస్లో మాత్రం కవిత సస్పెండ్ చేయడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ. ఇది కేవలం మనము ప్రేక్షకుల యొక్క జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమాధానం తప్ప మన ఏదో అంతగా రాజకీయాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలు చూసి చెప్పినవి కాదు. నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా చెప్పడం తప్ప నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదు, ఏ పార్టీకి వ్యతిరేకంగా అనే విషయాన్ని గమనించుకొని కామెంట్ చేయండి. శుభమస్తు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.